ఇటీవల పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడైనటువంటి మార్క్ శంకర్ ఏదైతే సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో చదువుతున్నాడో మార్క్ శంకర్‌కి సంబంధించి ఆ స్కూల్‌లో అనుకోని సంఘటనల ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అయిందో ఆ మార్క్ శంకర్ కూడా గాయపడడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్రంలోని కేంద్రంలోని కొంతమంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ గారికి దానికి సంబంధించి మీ అబ్బాయి త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన మెసేజ్‌లు కూడా పంపడం జరిగింది. అయితే దానికి సంబంధించి వైకాపాకు చెందినటువంటి మాజీ మంత్రి ఆర్‌కే రోజా గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే వాళ్ళ కుమారుడు గాయపడిన విషయానికి సంబంధించి త్వరగా కోలుకోవాలని చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద మరికొన్ని విభిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రిని రోజా గారు కలిశారని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. మొత్తంగా ఈ అంశాలన్నిటికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం మొత్తానికి రోజా గారు ఎప్పుడు చూసినా రాజకీయంగా ఇతరుల మీద విరుచుకుపోయేటువంటి రోజా గారు పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ఇటీవల మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆయన చిన్న కుమారుడికి సింగపూర్‌లోని ఒక స్కూల్‌లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల గాయాల పాలవడం జరిగింది. దానికి సంబంధించి త్వరగా కోలుకోవాలని చెప్పేసి చెబుతూ ఒక ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేయడం జరిగింది రోజా గారు. మరొకటి ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి మంత్రిని రోజా గారు కలిసినట్టు వార్తలైతే వస్తున్నాయి. నేరుగా విజయవాడలో వెళ్ళి మంత్రి అధికార నివాసంలో కలిసినట్టు వార్తలైతే వస్తున్నాయి. ఈ అంశాల గురించి మీరే అంటారు? అంటే మనిషిలో మార్పు రావడం అనేది మంచిదే. ఏ మనిషికైనా మార్పు సహజం కూడా. సో తను మనిషినని మానవత్వం ఉందని ఆవిడ నిరూపించుకున్నారని మనం అనొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా నెగిటివే కాకుండా పాజిటివ్ కూడా ఒక మనిషిలో అప్పుడప్పుడు చూడాలి. మామూలుగా ఎక్కువ పాజిటివ్ ఉండి తక్కువ నెగిటివ్ ఉంటుంది. రోజా గారి విషయంలో గత 6 ఏళ్ళుగా ఇంచుమించు 5.5 సంవత్సరాలుగా మనం ఎక్కువ శాతం నెగిటివ్ చూసాం కాబట్టి ఇప్పుడు ఈ చిన్న సంఘటన అయినా కూడా ఒక చిన్న పిల్లాడికి సంబంధించి, అది కూడా పవన్ కళ్యాణ్ కొడుకుకి సంబంధించింది కాబట్టి ఆవిడ స్పందించడం అనేది మనందరం కూడా ఆహ్వానిద్దాం. అట్ ద సేమ్ టైం అంటే మనం ఎందుకు రోజా గురించి ఇంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, రోజా పవన్కి చెప్తే పవన్ కొడుక్కి విషెస్ చెప్తే మనం ఎందుకు దాని గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి, ముఖ్యంగా ఆయన పిల్లల గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ. ఈవెన్ రోజా లాంటి వాళ్ళు కూడా దాన్ని ఒక రకంగా సమర్థించారు. ప్లస్ పవన్ కళ్యాణ్ని నువ్వు వార్డు మెంబర్గా కూడా పనికిరావు, నువ్వు అసలు అసెంబ్లీ గేట్ ఎలా తాకుతావో చూస్తాను అని ఛాలెంజ్ విసిరిన రోజా ఓడిపోయి నగరిలో మొహం చూపించలేక మొత్తం పార్టీ ఓడిపోయాక ఆవిడ మెడ్రాస్ వెళ్ళిపోయి అక్కడ రాజకీయాలు చేద్దామని ట్రై చేసి అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళా వెనక్కి వచ్చి కొంతకాలం కామ్గా ఉండి తర్వాత ఇటీవల కాలంలో బాగా రెచ్చిపోయి సడన్గా ఆవిడ కొంచెం అంటే వాగ్ధాటి తగ్గి ఆవిడ కొంచెం మామూలు మనిషిగా మారి ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ కొడుకు గురించి ఒక మంచి మాట చెప్పటం అనేది అంటే ఆవిడలో వచ్చిన మార్పుకి అదొక చిహ్నం. ఇది రావాలి అందరిలో కూడా. మనం కోరుకుంటున్నది అదే. అంటే ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక రాయి వేయకూడదు. మనకి ఎంత శత్రువైనా కూడా ఎప్పుడూ కూడా పగవాడు కూడా పైకి రావాలని కోరుకోవాలట మనం. మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి నువ్వు పగవాడు ఎంతవరకు నీకు పగవాడు? ఇప్పుడు రోజా ఆయన రాజకీయంగా పగ తప్ప ఆవిడతోటి వ్యక్తిగతంగా ఆవిడకి ఉండదు. రాజకీయంగా కూడా పగ ఉండకూడదు. ఒక ప్రత్యర్థి ఓకే ఆవిడ నెగ్గిందా నెగ్గుతుంది, ఓడిందా ఓడుతుంది, నేను నెగ్గానా నన్ను ప్రజలు కోరుకుంటే నెగ్గుతా, ఓడిపోయానా ప్రజలు వద్దన్నారు అనుకోవాలి. అంతే తప్ప దాన్ని ఎవరికెవరు ఆపాదించుకోకూడదు. ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకునే విధంగా మాట్లాడుకుని తలలు బద్దలు కొట్టుకునేంత స్థితికి వెళ్ళకూడదు. రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది అది. అన్ఫార్చునేట్లీ రాజకీయాలు అలా ఉండట్లా. మనం కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి ఆ మంటలో మనందరం కూడా చలి కాచుకోవడానికి ముఖ్యంగా రాజకీయ నాయకులు చూస్తున్నారు. ఆ చూడడం అనేది ఉంది కాబట్టి ఈరోజు ఈ సమస్య తలెత్తింది. మీకు అర్థమైంది కదా. సో ఇవాళ రోజా గారు సడన్గా ఒక టీడీపీ మంత్రిని కలిశారు. ఎందుకు కలిశారు? ఆయన ఎవరు అంటే పేరు మనకు తెలియదు, కానీ రాయలసీమకు చెందిన ఒక వ్యక్తి. విజయవాడలో ఆయన గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, ఆ ఇంట్లో ఆయన ఉన్నారు. డైరెక్ట్ ఇవిడ ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే రోజా మీద ఈ మధ్యన ఆడుదాం ఆంధ్ర స్కామ్ వచ్చింది. ఆ స్కామ్లో ఆవిడ 119 కోట్లు స్కామ్ చేశారని వార్త వచ్చింది మనకి. సో ఆ విషయంలో ఆవిడకి ఇప్పుడు నెక్స్ట్ పోలీసుల టార్గెట్ రోజా అని తెలుస్తుంది ఒకటి. రెండోది ఆవిడ పేరు రెడ్ బుక్లో ఉంది అనే ఒక టాక్ ఉంది.
ఇంతవరకు రెడ్ బుక్ ప్రకారం అరెస్టులు జరగలేదు, రెడ్ బుక్ ప్రకారం ఎవరికి నోటీసులు అందలేదు. కాకపోతే ఏంటంటే రెడ్ బుక్లో నా పేరు ఉందని ఎవరికి వాళ్ళే ఉలిక్కి పడుతున్నారు. అంటే తప్పు చేయకపోతే అసలు ఎవరు కూడా రెడ్ బుక్ గురించి వర్రీ అవ్వక్కర్లా. కానీ వర్రీ అవుతున్నారు అంటే ఆలోచించాల్సిన అంశం. అంటే తప్పు చేస్తేనే మనం ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తాం మనం. కాబట్టి ఇక్కడ ఇవాళ ఆవిడ ఈ రెడ్ బుక్లో నా పేరు ఉందేమో, నెక్స్ట్ నేనే టార్గెట్, అందులో ఆవిడ చాలా ఆస్తులు సంపాదించారని ఒక వివాదం అయితే ఉంది. అటు తిరుమలలో కావచ్చు, అంటే దేవుడి విషయంలో ఆ టికెట్లు అమ్ముకున్నారని, ఇటు ఆడుదాం ఆంధ్రాలో కావచ్చు, ఇంకా అనేక రకాలుగా. సో ఈ నేపథ్యంలో ఆవిడ ఆ మంత్రిని కలవటం అనేది చాలా ప్రాధాన్యతను సంతరించింది. ఈ ప్రాధాన్యతలో భాగంగా ఆవిడ ఇప్పుడు ఏంటి, ఆవిడ తెలుగుదేశంలోకి వెళ్తారా అని ఒక క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉంది. ఎందుకంటే జనసేనలోకి ఆవిడ వెళ్ళలేరు, వాళ్ళు తీసుకోరు కూడా. తెలుగుదేశం తీసుకుంటుందా అని మీరు అడగచ్చు. అంటే తెలుగుదేశం మూలాలు ఆవిడకు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశంలో పుట్టి పెరిగి రాజకీయంగా తర్వాత ఆవిడ వైసీపీలోకి వెళ్ళి తను ఏ మెట్టు మించి వచ్చిందో ఆ మెట్టును బద్దలు కొట్టడానికి చూసింది ఆవిడ, కానీ అవ్వలేదు అది. ఇప్పుడు ఆ మెట్టే ఆవిడ నెత్తి మీదకి వచ్చే అవకాశం వచ్చింది ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఏం జరిగిందంటే ఆవిడ ఏం ఆలోచించుకున్నారంటే, ఈ కష్టకాలంలో నేను బయటపడాలంటే తెలుగుదేశంతో సఖ్యతగా ఉండాలి. అందుకని ఒకవేళ కేసుల విషయంలో వెళ్ళి మాట్లాడారా, పార్టీ మారుతానని మాట్లాడారా అనేది మనకి ఇంకా బయటికి రావాలండి. సో వేచి చూద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.